ఈరోజు మీకు మా సిస్టర్ వెడ్డింగ్ శారీస్ చూపించబోతున్నాను. ఇదేమో ఎంగేజ్మెంట్ శారీ అనమాట. సిల్వర్ విత్ స్కై బ్లూ కాంబినేషన్. ఇది నెల్లూరు నారాయణి సిల్క్స్లో తీసుకున్నాము. దీని కాస్ట్ అరౌండ్ 25K అలా. దీనికి బ్లౌజ్ సింపుల్గా వర్క్ చేయించాను 1 day టైంతో. ఎలా అంటే విత్ ఓన్లీ సిల్వర్ బుట్టాస్తో సింపుల్గా లైట్ వర్క్తో ఇలా డీసెంట్గా వర్క్ చేయించాను అనమాట. ఈ శారీ మాత్రము చాలా తక్కువ టైం ఉన్నింది, అందుకే ఇలా చేయించాము. ఈ శారీ నలుగుకి తీసుకున్న శారీ అనమాట. దీని బార్డర్ అయితే చాలా బాగుంది, వేసుకుంటే అందరూ బాగుంది అని కూడా చెప్పారు. శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా కాంచి వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాము 25K అలా. ఇదంతా పళ్ళు అనమాట. దీనికి టాజల్స్ క్రోషా మోడల్లో వేయించాను డబుల్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి. దీని బ్లౌజ్ అయితే చాలా హెవీ వర్క్, వెయిట్ అయితే చాలా ఉంది అసలు. హ్యాండ్స్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చిందనమాట. ఇలా కింద టాజల్స్ వచ్చి ఉంటాయి, బ్యాక్ సైడ్ ఏమో ఇలా వర్క్ వచ్చింది. దీని కాస్ట్ నాకు 6500 పడింది. బ్లౌజ్ వర్క్ విత్ స్టిచ్చింగ్, టాజల్స్ ఏమో ఇలా డైమండ్ షేప్ ఇచ్చారు. ఈ శారీ ఏమో అక్క మ్యారేజ్కి తీసుకునింది. తనకి పింక్ కలర్ కావాలి అని అడిగేసరికి పింక్ కలర్ కాంబినేషన్లో చూసాము. కాంచి వరమహాలక్ష్మిలోనే తీసుకునింది మన నెల్లూరులో. దీని పైట అంతా పెద్ద బార్డర్తో వచ్చి ఉందన్నమాట. శారీ మొత్తం అలా పింక్ అండ్ గోల్డ్తో ఉంటుంది. దీనికి టాజల్స్ డిఫరెంట్గా యూనిక్గా అనిపించి మగ్గంతో వేయించాను. ఫ్లవర్స్ అండ్ హ్యాంగింగ్స్ 2 sides వర్క్ వచ్చి ఉంటుంది ఫ్లవర్కి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్ లుక్ అనిపించింది కట్టుకుంటే. దీని బ్లౌజ్ మాత్రం అసలు వేరే లెవెల్. బ్యాక్ ఫుల్ హెవీ వర్క్తో ఉంటుంది. బ్యాక్ మొత్తం వర్క్, అసలుకి రాయల్ లుక్ వస్తుంది అనమాట. పెళ్ళికి బాగా సూట్ అయింది. కట్ వర్క్ నెక్, ఫుల్ హ్యాండ్ వర్క్, ఇలా కింద మళ్ళీ బీడ్స్ వచ్చి ఉంటుంది అనమాట విత్ బుట్టీస్. చాలా హెవీ వర్క్ ఉన్నిందనమాట దీనికైతే. అసలు చాలా చాలా నచ్చింది నాకు. బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంది. ఈ బ్లౌజ్ కాస్ట్ 15,000 తీసుకున్నారు. అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇది వ్రతంకి తీసుకున్న శారీ. ఇదంతా పైట, ఈ కలర్ అంతా పైటలో వస్తుంది గోల్డ్ కలర్తో. శారీ మొత్తం బ్లూ కలర్ షేడ్తో వచ్చి ఉంటుంది. ఇలా బ్లూ కలర్ డిజైన్, సెల్ఫ్ డిజైన్ వచ్చి ఉందన్నమాట. బార్డర్ అంచు ఇలా వచ్చింది. దీనికి టాజల్స్ వేయించాను. క్రోషా టాజల్స్ అనేదో అంటారు కదా, అలా వేయించాము డబుల్ కలర్ కాంబినేషన్లో. దీనికి ఇది 9,000లో తీసుకున్నాము. 25 to 30 ఆ రేంజ్ అయింది. దీని వర్క్ బ్లౌజ్ మాత్రం హార్ట్ షేప్, బ్యాక్ హార్ట్ షేప్ వచ్చి దానికి హ్యాంగింగ్స్లా వేయించుకున్నాము. ఇది ఆన్లైన్లో చూసిన డిజైన్. అక్కడ వాళ్ళకి చూపించాము, అలానే వేయించారు. సేమ్ అలానే వచ్చింది. హ్యాండ్స్ మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ శారీస్ అన్నిటికీ శారీలో బ్లౌజెస్ కన్నా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వేయించామన్నమాట. అప్పుడే వర్క్ కానీ లేకపోతే లైఫ్ కానీ ఉంటుంది అని మా కజిన్ చెప్పారు. అందుకే ఇలా హాఫ్ పట్టు క్లాత్ తీర్చుకొని అన్నిటికీ వేయించాను వర్క్. హ్యాండ్స్కి కూడా అలా టాజల్స్ వచ్చి ఉంటుంది సింపుల్గా, అండ్ కొంచెం హెవీగా కూడా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం. ఈ శారీ వచ్చి నేను తీసుకున్నాను అక్క పెళ్ళిలో వేసుకోనీకి, విత్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్. యాక్చువల్లీ శారీ ఏం అనుకోలేదు, కానీ లాస్ట్ మినిట్లో అమ్మ వాళ్ళు శారీ వేసుకోవాలి అని ప్రిఫర్ చేసేసరికి శారీ తీసుకున్నాను. ముగ్దాల్లో దొరికింది నాకు ఈ శారీ. యాక్చువల్లీ మొత్తం సిల్వర్లో తీసుకుంటే అనుకున్నాను, కానీ బ్లూ అండ్ సిల్వర్లో వచ్చింది. బార్డర్ ఏమో సిల్వర్, కుచ్చుళ్ళేమో ఇలా ఇప్పించాను టాజల్స్ దీనికి. ఇదంతా పైట అనమాట. ఇలా అంతా పైట వస్తుంది. శారీ మొత్తం ఇలా డైమండ్స్తో రాంబస్ షేప్లో ఇలా డిజైన్ వస్తుంది ఇదంతా. దీని బ్లౌజ్ మాత్రం ఇలా బ్యాక్. దీనికి టాజల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, నీట్గా చేయించారు అనిపించింది. హ్యాండ్స్కి ఏమో వర్క్ బీ షేప్లో
శారీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి ఇలా చేయించారు నాకు. కొంచెం సింపుల్గానే ఉంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ అండ్ శారీ. ఇప్పుడు చూసే శారీ అయితే నాకు చాలా ఫేవరెట్ కలర్. చాలా అంటే చాలా ఇష్టం లావెండర్ కలర్. యాక్చువల్లీ రియల్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. కెమెరాలో అంత మంచిగా కనిపించలేదు. గోల్డ్ కలర్తో వచ్చి ఉంటుంది సెల్ఫ్ డిజైన్ మొత్తము. ఈ కలర్ కోసం చాలా షాప్స్ తిరిగాను నేనైతే. ఈ శారీ కూడా నేనే తీసుకున్నాను. పైట అంతా ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్. యాక్చువల్లీ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీని బ్లౌజ్ అయితే అసలు చెప్పక్కర్లేదు. డిఫరెంట్గా వెనక ఇలా హ్యాంగింగ్స్లా వేయించుకున్నాను. బ్యాక్ అంతా ఇలా హ్యాంగింగ్స్ వస్తుంది, దాన్ని చుట్టూ వర్క్. హ్యాండ్స్కి ఏమో చాలా బాగా నచ్చింది నాకు హ్యాండ్స్ వర్క్. షోల్డర్ పార్ట్ అంతా జెరీ వర్క్లా వస్తుంది. కింద ఏమో ఎల్బో దగ్గర నెట్ వేసి ఇలా అవుట్లైన్ వేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ కలర్ అయితే చాలా. ఫైనల్గా ఇవే అనమాట అక్క మ్యారేజ్ కోసం తీసుకున్న శారీస్, వాటికి చేపించిన వర్క్ బ్లౌజెస్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.